#1 కోడలు పూర్తి ఎపిసోడ్ అని ZEE5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. మీరేదైనా మాట్లాడాలి, వాదించాలి అని అనుకుంటే అతని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత చూసుకోండి. దయచేసి ప్లీజ్ వెళ్ళండి. అది కాదు సార్, నేను చెప్పేది వినండి, నా మాట వినండి. సార్ ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మాకుండే ప్రెజర్ మాకుంది. మీరేదనుంటే కోర్టులో చూసుకోండి. ఇంతకు మించి నన్ను ఇబ్బంది పెట్టకండి. ప్లీజ్ వెళ్ళండి. లాయర్ బాబు, లాయర్ బాబు, లాయర్ బాబు, మా రాహుల్ బాబుని మీరు బయటికి తీసుకొస్తారనుకుంటే మీరే ఇలా మౌనంగా బయటికి వచ్చేసారంటే. కష్టమమ్మా, బెయిల్ రావడం కుదరకపోవచ్చు. ఈ ఎస్ఐ చాలా మొండిగా ఉన్నాడు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత నేనేవైనా చేయగలను, కానీ ఇప్పుడు బయటికి తీసుకురావడం చాలా కష్టమమ్మా. అదేం లేదు లాయర్ బాబు, మీరు అలా అనకండి, అలా మాట్లాడకండి. మా రాహుల్ బాబు ఏ తప్పు చేయలేదు. ఆయనకి శిక్ష పడ్డం న్యాయమే కాదు బాబు. మీరే ఏదో ఒకటి చేయండి, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా లేమ్మా లే, దీనికి ఉన్నది ఒకటే దారి. ఎవరైనా తెలిసిన మంత్రితో ఈ ఎస్ఐకి ఫోన్ చేయిస్తే ఏదైనా ఫలితం ఉంటుందేమో అనిపిస్తుంది. అంతకు మించి వేరే ఆప్షన్ లేదమ్మా. మంత్రి గారితో రాహుల్ బాబు గురించి మాట్లాడితే అమ్మగారికి విషయం తెలిసిపోతుంది. ఎన్నో ఏళ్ల కలను కాదనుకుని ఉన్న పళంగా అక్కడి నుంచి వచ్చేస్తారు. అమ్మగారికి నిజం తెలిసిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు. లాయర్ బాబు, మీరు ఏదో ఒకటి ఆలోచించండి. ఎన్నో దారులు ఉంటాయి కదా. మా రాహుల్ బాబుని బయటికి తీసుకురావడానికి ఏదో ఒక మార్గం ఆలోచించండి బాబు, మీకు దండం పెడతాను. సరసు, సరసు, రాహుల్ బాబు, ఏంటి రాహుల్ బాబు, ఏం జరిగింది? ఏమవడం ఏంటి సరసు? మేడం డ్యాన్స్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట టైం ఉంది. సరసు, నువ్వు ఇంకా ఇక్కడే ఉండి నా గురించి ఆలోచిస్తే ఎలా సరసు? సరసు నీకే చెప్తుంది, వినపడ్డం లేదా? ఎలా వెళ్ళను బాబు? అమ్మగారు మీ గురించి అడిగితే మీరు ఎక్కడున్నారని చెప్పను. #1 కోడలు పూర్తి ఎపిసోడ్ అని ZEE5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.